మెయిన్ డోర్ అదర కొట్టేవరా? అద్దర కొట్టేవాళ్ళు. నేను కాలింగ్ బెల్ కొడదామనుకునే లోపే నువ్వు డోర్ ఓపెన్ చేసేసావు. సేమ్ వేవ్ లెంగ్త్. హలో అంకుల్. హాయ్ నర్మదా. హాయ్. హాయ్ నర్మదా. హాయ్ న్యూ అంకుల్. ఇంకొకరా? పదమ్మా. రండి రండి లోపల రండి. హిస్ మై క్లోజ్ ఫ్రెండ్ కమిషనర్ ఎన్కౌంటర్ శంకర్. మేమిద్దరం ఒక్కటే ఐపీఎస్ బ్యాచ్. మిమ్మల్ని చూడాలనుకున్నాడు, అందుకనే జస్ట్ ఆన్ ద వే. ఇతని పేరు స్వామి, మా అల్లుడు క్లోజ్. హలో. వాట్ హ్యాపెండ్? జ్వరం. చెయ్యి చల్లగా ఉంది. చలి ఉనుకుడు జ్వరం. ఇతనే మా అల్లుడు వసంత్. హలో యంగ్ మ్యాన్. నమస్కారం. నమస్తే. ఇదేరా పల్లెటూరు సంప్రదాయం. ఎంత సిటీలో సెటిల్ అయినా ఆ గౌరవ మర్యాదలు మర్చిపోలేదు. చూసావా? గుడ్. అంకుల్ రండి, వచ్చి కూర్చోండి. రారా, కూర్చోండి ఎన్కౌంటర్ అంకుల్ గారు. కాఫీ. కాఫీ ఓకేనా? ఓకే, కాఫీ తెస్తా, ఇప్పుడే తెస్తా. ఏంటి అల్లుడు, ఆ? నిజంగా నీకు దిల్ ఎక్కువే. కళ్ళు కనపడినట్టు నటించి కమిషనర్ కూతుర్నే పడేశావు. తన గురించి నాకు బాగా తెలుసు. కూతురు సంతోషం కోసం దేనికి వెనకాడ్డు. రే శంకర్, అమ్మాయి ఇష్టపడింది కదా అని చెప్పి గుడ్డిగా ఏది పడితే అది చేసేస్తావా ఏంటి? ఇన్ఫాక్ట్ నేను ఈ పెళ్లికి ఓకే అని ఒప్పుకుంది మా అల్లుడు గుడ్డివాడు కాడు అన్న ఒకే ఒక కారణంగా. లేకపోతే ఈ పెళ్లికి నేను అసలు ఒప్పుకునేవాడు. సారీ. యా, తీసుకోండి అంకుల్. ఏంటి అల్లుడు, వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నా పల్లెటూరు పెళ్లి కొడుకులా నల్ల కళ్ళజోడు తీవే. అది కళ్ళ చూస్తారా? క్లోజ్ ప్లీజ్ క్లోజ్. ఓ గాడ్. డాక్టర్ కి చూపించారా? అది హాస్పిటల్ కి నేను స్వామి మార్నింగే వెళ్ళొచ్చాం. దట్స్ గుడ్, దట్స్ గుడ్. మరి ఐ డ్రాప్స్ అవి వేసుకున్నావా లేదా? ఇప్పుడే వేసుకున్నాను మావయ్య. నవ్ ఇట్స్ బెటర్. రే వెళ్దాం రారా. మీ అల్లుడితో తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. అది కళ్ళ కలక. అది గనక కళ్ళ కంటుకుంటే వారం రోజులు ఇంట్లో. శంకర్ రే, 1 minute రే. పేరుకు పెద్ద ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ కళ్ళ కలకకి భయపడుతున్నాడు, చూసారా? డోంట్ రబ్ యువర్ ఐస్, ఓకే? బయలుదేరదాం పదమ్మా. వీటితో ఎప్పుడు ఇదే తలనొప్పి. పదమ్మా బయలుదేరదాం. మీరు కూర్చోండి. ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయండి. రామ్మా. బాయ్ వసంత్. బాయ్. వస్తున్నాను రా. రామ్మా, మనల్ని వదిలేసి వెళ్ళిపోయినా బతికేమరా బాబు. మా వాళ్ళు వెళ్ళిపోయారా? ఈ ఆట నేను ఆడలేనురా. ఇది ప్రాణ సంకటం రా. రే స్వామి. రే ఊరుకోరా. నీ మామగారికి రెవెన్యూ ఇన్స్పెక్టర్ కలెక్టర్ ఫ్రెండ్ అయితే పర్లేదు, ఎన్కౌంటర్ స్పెషలిస్టు ఊరు తీసేవాళ్ళు ఫ్రెండ్స్ రా. రే ఇందాక ఎటకారంగా జ్వరం వచ్చిందన్నాను కానీ ఇప్పుడు చూడు నిజంగానే జ్వరం వచ్చింది. నన్ను వదిలేరా బాబు. రే మా ఎక్కడున్నారా? ఇలా చూడు, ఒకటి కొట్టి చచ్చిపోవచ్చు లేదా కొట్టించుకుని చచ్చిపోవచ్చు, అంతేగాని పోలీసు చేతిలో చావలేనురా. రే నేనేమన్నా కావాలని చేశానారా? నర్మదా వాళ్ళ ఫాదర్ చెప్పింది విన్నావుగా. నేను బ్లైండ్ కాదు కాబట్టే తాను ఈ పెళ్లికి ఒప్పుకున్నారట. ఇప్పుడు వెళ్ళి నా 2 కళ్ళు పోయాయని చెప్పాననుకో, ఆయన వెంటనే మా పెళ్లి ఆపేస్తారు. నర్మద లేని జీవితం నేను అసలు ఊహించుకోలేనురా. నాకు పెళ్లి కుదిరిందని తాతయ్య చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు ఈ పెళ్లి ఆగిపోయిందని తెలిస్తే తాతయ్యకి నిజంగానే హార్ట్అటాక్ వస్తుంది. ఇలా నిజం చెప్పి అందరినీ బాధ పెట్టడం కంటే నా కళ్ళకి ఆపరేషన్ అయ్యేంత వరకు ఇలాగే దాచేద్దాంరా. ప్లీజ్ రా, అర్థం చేసుకో. ముందు నువ్వు ఇది తెలుసుకోరా. కళ్ళు ఉన్నప్పుడు లేనట్టు నటించడం చాలా ఈజీ, కానీ కళ్ళు లేనప్పుడు ఉన్నట్టు నటించడం వెరీ డేంజర్. వాడి చేతిలో ఎన్కౌంటర్ ఉన్నాడు. ఈ ఆటలు వద్దు మావా. కొంచెం పాజిటివ్గా థింక్ చేయరా. ఈ ప్రపంచంలో లవ్ చేసే ప్రతివాడు 100% పాజిటివ్ గానే థింక్ చేస్తారేంట్రా? అది కాదు మావా, ఎలాగూ 1 monthలో క్యూర్ అయిపోతుందని డాక్టర్ చెప్పారు కదా, అప్పటిదాకా మేనేజ్ చేద్దాంరా. రే సామి, నాకున్న ఒకే ఒక్క ఫ్రెండ్ రా నువ్వు. ఒకవేళ నీకే కళ్ళు పోతే నేను హెల్ప్ చేయనా చెప్పు? అంత అవకాశం ఎందుకు లేరా, నేను హెల్ప్ చేస్తాను. కాకపోతే ఒకటి, నర్మదా కూడా ఈ విషయం తెలియకూడదు. లేదురా, నర్మద ఒక్కదానికి విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకురా నా జీవితంతో అర్థం చేసుకోరా. నర్మదకి ఎలాగైనా నేను నచ్చ చెప్తాను. ఒక్కసారి అబద్ధం చెప్పినందుకే సూసైడ్ దాకా వెళ్ళింది.
నాకు నమ్మకం ఉందిరా. నర్మదకి నిజం చెప్తే నన్ను ఖచ్చితంగా అర్థం చేసుకుంటాను. లేసా నువ్వు. ఏంటి నర్మదా, మామూలు కళ్ళకే నువ్వు ఇంతగా ఫీల్ అవుతున్నావు. ఒకవేళ నిజంగా నాకు కళ్ళు పోతే అప్పుడేం చేస్తావు? అదేంటంటే నీ దగ్గర నేను